కోసము నేను సంతకాలు మీదే ఊరు? మార్చేపల్లి గంగవరం మండలము గుండుగల్లు పోస్టు పసుపుత్రు పంచాయతీ మార్చేపల్లి గ్రామంలో ఇట్లా జరిగింది. అది ఊరు పక్కలో కోల్చీడ్లు ఇంట్లో ఆనుకొని కోల్చీడ్లు ఉన్నాయని చెప్పి నెలకు ముందు సంతకాలు పెట్టినాను. నేను మా పొలం కాడ ఉంటే రత్నప్ప, మంజునాథ్, రెడ్డప్ప, అజయ్, నరేష్ వీళ్ళంతా రోడ్ సైడ్ చరండి కాలంలో వీళ్ళు లాక్కొని పోయినారు. అదంతా కంపలు గట్టర్లు అంతా ఈడ్చుకొని పోయినవాడు ఆ నోటికి సంచి పట్ట పెట్టుకొని అదులుకున్నాడు. ఈ మంజు అనేవాడు చేతులు కదం పెట్టుకున్నాడు, రెడ్డప్ప కాళ్ళు పట్టుకున్నాడు. నా చేతుల నుండి కోసి దారుణంగా నా చేతుల నుండి కోసి నన్ను చెడ్లేకి లాక్కొని పోయి వాళ్ళు ఊరు పోయిందా అని చెప్పేసి తాడు దారాడమన్నాడు రత్నప్ప అనేవాడు. తాడు చెడ్లు ఏడాడనేటప్పుడు కొంచెం లూజ్ వదిలింది అది నాకు సంచి పట్ట. అప్పుడు నేను ఆ సంచి వాడు ఇప్పుడు పైన అప్పుడు వదిలిన అప్పుడు నేను అరిచినాను. అరిశాలకి ఆ దారి పక్కన రోడ్డు ఉండాలి. వాళ్ళు మా ఊరు ఉండేరు ఇద్దరు వ్యక్తులు వచ్చినారు. వచ్చేపాటికి గొర్రెలు ఇద్దరు వచ్చినాయి. వీళ్ళు కొంచెం నాకు లూజ్ అయ్యా తప్పించుకునే అవకాశం దొరికా. అప్పుడు నేను ఆడతారాడి బయట పడితే ఖాళీ లంగాతో తాడు దొరకలేదనేసి నా చేతితోనే నాకు ఉరిపోసేకి ప్రయత్నించినారు. అప్పుడు నేను బయటపడి అరిసి కోతలు పెట్టుకొని గడ్డన పడేపాటికి వాళ్ళ ఆడవాళ్ళే ఇద్దరు మాల వేసుకుంటారు. జ్యోతి ఇంకో వాళ్ళ చెల్లెలు అనసూయ ఆమె కూడా మాల వేసి వాళ్ళ మగవాళ్ళ పేర్లేమే మాల వేసినామని కూడా చూడకుండా నన్ను వాళ్ళ ఇంటి వాళ్ళే ఒక 5-6 మంది పేర్లు వాళ్ళ పేర్లు జ్యోతి, ఒక పాప పేరు ఇది ఆ మామూలుగా ఆర్యమ్మ అంటారు. ఆ పాప పేరు అనసూయ, రేఖ, గీత, ఆ పాప లచ్చు కూతురు పేర్లు. మగోళ్ళ పేర్లు ఫస్ట్ వచ్చి రత్నప్ప, రెడ్డప్ప, మంజునాథ్, అరిగేడు, హరీష్, లచ్చు కొడుకు పేరు అజయ్, వాడు ఆసిఫ్, ఇంతమంది మగోళ్ళు నన్ను దారుణంగా నా ప్రాణం తీవద్దని చెప్పేసి నన్ను ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చి నేను ప్రాణంతో కోల్డ్ షెడ్లు ఎవరువే? కోల్డ్ షెడ్లు అంటే ఊరారా వాళ్ళవే ఎక్కువ ఉండేది. కోల్డ్ షెడ్లు ఆయన పేరు? కోల్డ్ షెడ్లు ఆయన పేరు రత్నప్ప. కంప్లైంట్ ఇచ్చినారా? వాడు ఏమని అన్నాడంటే నేను ఆ మాట చెప్పలేను, ఎదురుమ్ము పోయినగా లేడీస్ రాకముందే వాళ్ళు అట్టి బొమ్మనండా ఎదురుమ్ముడు పోయిందా అది నేను చెప్పే కాలేదు. ఆ రత్నం పన్నాడు కొడుకులకి ఆ మాదిరి చెప్పినాడు. అది నాకు చెప్పవు బుద్ధి కూడా కావడం లేదు. మళ్ళీ వాళ్ళ చేతిలో తప్పించుకొని నేను వస్తే మా ఇంటికి హరీష్ అనే పిల్లోడు ఫోన్ చేసినాడు. మా ఇంటికి మా కొడుక్కి వాళ్ళు పరిగెత్తుకొని ఆ ఏడుండ్రో ఏమో ఊరు వారికి వచ్చినారు. ఆటోలో వేసుకొని నన్ను ఈ గంగవరం పలమనేరు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చినారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాను. ఆ ఎస్ఐ ఏం చేస్తా ఉన్నాడు, ప్రభుత్వం ఏం చేస్తా ఉండదు, నిద్రపోతా ఉంది. మాకంటే వాళ్ళు ఏం చెప్పారు పోలీసు వాళ్ళు? మధ్య తరగతి మనుషుల కంటే మాకు న్యాయం లేదా? పోలీసులు ఏం రెస్పాన్స్ ఇచ్చినారు? నేను కంప్లైంట్ ఇచ్చినాను కదా, ఏదా నా పరిస్థితి ఏమైంది? నేను ఒక తావు ఎంప్లాయే, తిరుమల డైరీలో నేను ఎంప్లాయే, 20 ఏళ్ళు సీనార్టీనే, నలుగురిలో పోయి వచ్చేదాన్ని. నాకు ఇంత దారుణం జరిగింది కదా, ఎందుకు పోలీసు వాళ్ళు ఏం చెప్పారమ్మా? పోలీసులు ఏమి చెప్పలా, కేసు కట్టలేదు, ఏం జరిగిందో నాకు తెలియలేదు. వీడి స్టేట్మెంట్ జరుగుతూ ఉంది. ఆ సార్ చెప్పినాడు ఏదో
స్కానింగ్లు అవి ఇవి తీస్తాము, చిత్తూరుకు కూడా పంపిస్తాము, నీ ఒళ్ళు కాపాడుతామని అన్నారు. పోలీసు వాళ్ళు ఏం చెప్పారు? కేసు కడతామంటారా? ఏం చెప్పారు? కేసు రాసుకొని పోయినారు అంతే. ఇది 4 రోజులు అవుతా ఉంది. ఇప్పటికి రెస్పాన్స్ లేదు, రెస్పెక్టే లేదు. మధ్య తరగతి మనుషులకు అనేది న్యాయం లేదా? ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది?